మేము ఇంటి దగ్గరనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేము, ఏ జాబు చేయలేము అనే వాళ్ళకి ఇంటి దగ్గరనే కూర్చొని మనం ఈ జాకెట్లకు ఉక్సులు అట్లా వేసుకోవచ్చు. నీకు మిషన్ వాళ్ళు ఇంటికే పంపిస్తారు జాకెట్లు. అవి మనం హెమ్మింగ్ చేసుకుంటే మనకి రోజుకు కనీసం 10 జాకెట్లు అయినా కానీ మనం హెమ్మింగ్ చేసుకోగలం ఈజీగా. ఇట్లా దారం కుట్టడం ఎలానో చూపిస్తా చూడండి. ఇటు సైడ్ దారాన్ని కుడతా ఉంటే వచ్చు. ఇటు సైడు 4 పొరలు వచ్చేయాలి దారము. 4 పొరలు వస్తే అప్పుడు ఉక్సులు పెట్టుకునేది థ్రెడ్ గట్టిగా ఉంటుంది. ఇలా దారం కుట్టామా ఇటు సైడ్ కుట్టాక ఈ దారాలన్నిటినీ మళ్ళీ ఏవి కింద ఉండకోకుండా దారాలు ఇట్లా సూది పెట్టేసి ఈ దారం ఇట్లా పట్టుకోవాలా, ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా వేసుకున్నామంటే అది వచ్చేస్తుంది ముడి. ఇట్లా మళ్ళీ సూది లోపలికి దూర్చేసి మళ్ళీ ఇలా ముడి వేస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అలా ముడి వేసుకుంటూ రావాలి. ఇట్లా దారం కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగనే ముడి వేసుకుంటూ వచ్చేయాలి. ఒకదాని ముడి పక్కన ఇంకొక ముడి పడుతూ రావాలన్నమాట. పడుతూ వస్తే మనకు అందంగా కనిపిస్తుంది అన్నమాట ఆ థ్రెడ్. ఇట్లా ఈ దారం మీద మనం పట్టుకున్నామంటే ఈ సూదిలో నుంచి ఈ సూదిని ఇట్లా దారంలో నుంచి దూర్చినామంటే ముడి వచ్చేస్తుంది. ఇట్లా ముడి కుట్టేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ సూదిని లాగిచ్చేసి ఇట్లా ముడి వేయాలి. దారము ఊడిపోకుండా ఇట్లా ముడి వేస్తే 2-3 సార్లు అలాగా థ్రెడ్ గట్టిగా ఉంటుంది. ముడి వేసిన తర్వాత మనం ఈ దారాన్ని కట్ చేసేయాలి. అదేవిధంగా మనం అన్ని దారాలు అలాగనే పెట్టేసుకోవాలా. తర్వాత ఉక్సులు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈజీగానే కుట్టేయచ్చు ఉక్సులు కూడా. ఇట్లా మనం దారాలు చూసుకోవాలన్నమాట, సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా కుట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి ఉక్సుని ఫస్ట్ స్టార్టింగ్లో. ఇట్లా సూది దీంట్లోకి దూర్చేయాలి. ఇట్లా మనం ముడేయాల్సిన అవసరం లేదు, కానీ నేను ముడేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా పట్టుకొని కుట్టేస్తే అయిపోతుంది. ఇట్లా అంత రౌండ్గా కుట్టేయాలి. ఇట్లా అంత రౌండ్గా కుట్టేసిన తర్వాత సూదితో ఇక్కడికి ఇది ఉక్సు మళ్ళీ క్రాస్ పోయే ప్రమాదం ఉంటుంది. క్రాస్ పోకుండా స్ట్రైట్గా పట్టుకొని ఇట్లా సూది దూర్చేయాలి. ఇట్లా దారం తిప్పితే ఇది గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక టాకా వేసుకోవాలా. 2-3 టాకాలు వేసుకున్నామంటే ఇది క్రాస్ పోకోకుండా ఉక్సులు వేయకోకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇట్లా లాగేయాలి దారం లాగేస్తే ఉక్స్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలాగా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ ఈ రంధ్రం అంతా రౌండ్గా కుట్టేయాలి. ఇదంతా రౌండ్గా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే ముడి ఇలాగే వేసుకోవాలి. ముడి ఇట్లా ముడిలోకి దూర్చేయాలి. ఇట్లా వచ్చింది కదా దీంట్లోకి ఇట్లా దూర్చేస్తే ముడి పడైపోతుంది. తర్వాత దారం కట్ చేయడం. ఇట్లా ఈజీగానే మనం ఇంట్లో కనీసం రోజుకి 10 జాకెట్లైనా కుట్టేసుకోవచ్చు. మనమేమి మిషన్ షాప్ పోవాల్సిన అవసరం లేదు, మనం ఏం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఉక్సులు దారాలు అన్నీ ఇచ్చేస్తారనమాట. ఇవి మనం ఇంటికి తెచ్చుకొని మనం ఇంటికాడ పిల్లలను, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అందుకు చూసుకుంటూ ఇవి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉక్సులు దారాలు జాకెట్కు వేయడం ఇట్లా ఒక పొర చేతి కుట్టుకు మటుకు మనం ఒక పొర తీసేసుకోవాలి. దారము ఒక పొర తీసుకొని ఇలా ముడేసుకుంటే సరిపోతుంది. ఇలాగనే ఈజీగా మనం చేతి కుట్టు కూడా వేసుకోవచ్చు. చేతి కుట్టు వేసే విధానం కూడా చూపిస్తాను. ఇట్లా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలా. ఇట్లా
ఈజీగానే ఇట్లా చేయబట్టుకొని ఇట్లా అనేస్తే సూది వచ్చేస్తుంది బయటికి. ఇటు సైడు దారం కనిపించకూడదు, దారం కనిపించకోకుండా ఇటు సైడ్ కుట్లు వేసేయాలి. ఇట్లా చేయి పట్టుకున్నాం అనుకో మనం ఈజీగా వస్తేస్తాము. ఇట్లా జాకెట్కు మనకు 10 రూపాయలు ఇస్తారు, ఉక్సులు, దారాలు, హెమ్మింగు అందుకు వేయడం వల్ల. కనీసం మనం రోజుకు 10 జాకెట్లు కుట్టినా కానీ 100 రూపీస్ వస్తుంది. రోజుకు 100 రూపీస్ అంటే నెలకు వచ్చేసి 3000 రూపీస్ వస్తుంది. అలా మనం ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే ఉండి మనం ఈ పని చేసుకున్నామంటే మనకు నెలకు 3000 సంపాదించుకోవచ్చు. ఈజీగానే కుట్టేయచ్చు. మనం మీకు రాదు అనుకోకుండా మనసు పెట్టి చేస్తే వచ్చేస్తుంది ఏ పనైనా కానీ. మనం స్టార్టింగ్లో కుట్టేటప్పుడు మీకు రాదు కదా, స్టార్టింగ్లో కుట్టేటప్పుడు ఒకటి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ మీద మనం ఇలా చేతి కుట్లు కానీ ఉక్సులు పెట్టుకోవడం కానీ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మన జాకెట్లు మనం వేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం మిషన్ వాళ్ళే ఇస్తారనమాట మనకి. మనం పర్ఫెక్ట్గా దారాలు వేయడం కానీ చేతి కుట్లు వేయడం కానీ ఉక్సులు పెట్టడం కానీ మనకు అంతా పర్ఫెక్ట్గా వచ్చిందనుకో వాళ్ళే మనకి ఇస్తారనమాట జాకెట్లు. మనమేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, వాళ్ళే ఇస్తారు. ఉక్సులు ఇస్తారు, దారం ఇస్తారు. మనం ఇంటి దగ్గరనే కూర్చొని ఇవన్నీ కుట్టేయచ్చు. ఇలా రోజుకు 100 రూపాయలు, నెలకి 3000 సంపాదించవచ్చు. ఇలా ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు ఏ పనైనా కానీ. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇటు సైడ్ కనిపించకూడదు దారం అనేది మనం చేతి కుట్టేసినది. తర్వాత వాళ్ళు ఇక్కడ లూజు కుట్టేసి ఉంటుంది, అది మనం తీసేయాలి. ఇట్లా సూది ఇటు సైడ్ ఉంటుంది కదా, కాకుండా ఇటు సైడ్తో మనం తీయాలి, లేకపోతే పీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం అది అలా ఇటు సైడ్ సైడ్ లాగినామంటే అట్లా లేకుండా ఇటు సైడ్ లాగేయాలి. ఇట్లా మనం లూజు కుట్టు తీసేసినామంటే జాకెట్ ఫినిషింగ్ బాగుంటుంది. సరే, ఇలాగనే మొత్తం ఉక్సులు కానీ దారాలు కానీ చేతి కుట్లు కానీ మెడకు కూడా అలాగనే వేసుకుంటే సరిపోతుంది. చేతి కుట్లు అవన్నీ చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇట్లా మనం నేర్చుకుంటే సరిపోతుంది, మనకు రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ చేస్తేనే వచ్చేస్తుంది. ఇలా మనం ఇంటి దగ్గర నుండి మనీ సంపాదించుకోవచ్చు. సరే, ఉంటానండి, బాయ్.